తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు ఎన్డీ విజయజ్యోతి ఎలక్షన్ కమిషన్ ను డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బీజేపీ, వైసీపీ కూటమి డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సామాన్యులు ఓటు వేసుకునే హక్కును కోల్పోతున్నారని, ఎవరి ప్రభుత్వం రావాలంటే వారి ఇష్టారాజ్యంగా ఓట్లు వేసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూనీ చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మేము వ్యతిరేకత వెల్లడిస్తూ ఉన్నాం. గత నెల నుంచి మనం చూస్తూ ఉన్నాం, జూలై నెలలో నుంచి ఓటు గురించి రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఉద్యమం, దానికి మేము సహకారంగా మద్దతుగా మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు కొవ్వొత్తులతో నిరసన జరిపి పార్టీ ఆఫీస్ నుంచి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి దగ్గర మేము మా మొర చెప్పడానికి ఇక్కడంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులందరం ఇక్కడికి చేరడం జరిగింది. మనమందరం సోదరులారా, మనమంతా చూస్తూ ఉన్నాం, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాపాలనటువంటి మన భారతదేశము ఇప్పుడు ఏ రకంగా పరిస్థితిలో ఉంది. గత 3 పర్యాలుగా 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఓటు హక్కు కూడా లేకుండా కాలర్ తొక్కి మనల్ని ఎంత హింస పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, వారి పితరులు, వాళ్ళ తాతగారు కావచ్చు, వారి నానమ్మ కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మన దేశం కోసము ప్రాణాలు వద్ది ప్రజాస్వామ్యం కోసం పాటుపడి స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో సేవ చేసి ప్రజలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రజలు తన ఇష్ట ప్రకారము ప్రజల నాయకులను ఎన్నుకోవాలనే హక్కును కూడా కాలరాస్తూ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కోవాల్సిన సమయం ఏర్పాటైంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు జరబోయే బీహార్ ఎలక్షన్లలో ఏ రకంగా అరాచకం జరిగిందని ఎలక్షన్ కమిషన్ పని అడగడం జరుగుతూ ఉంది. అవును, అసలు చనిపోయిన వాళ్ళు ఓట్లు వస్తున్నాయి, బ్రతికున్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు, ఒక్కొక్కరు 10-20 ఓట్లు వేస్తూ ఉన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఒక వ్యక్తికి ఒక ఓటు, వారి మనోభిష్టం మేరకు ఎవరైతే సమర్థులైన ఉన్నారో వారికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి మనం పక్కకు వచ్చి మన వాళ్ళు గాంధీ మహాత్ముడు కావచ్చు, నెహ్రూ కావచ్చు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఎంతోమంది పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చి ఓటు హక్కును కల్పిస్తే ఒక గొప్ప రాజ్యాంగం మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వాతంత్రం కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆ ఓటు హక్కును కూడా కాలరాసి ఎంతో భయంకరంగా పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంకా ప్రజలతో ఎన్నుకోకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్నుకున్నటువంటి ప్రజలు వాళ్ళు ముందుగానే డిసైడెంట్ ప్రజలకు మనం ఏ రకంగా ఓటు వేయాలా, ఓటు వేసి ఏం లాభం ఉంది, ప్రజల చేత ఏ రకంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి దానికోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా దేశ ప్రజలందరూ రావాలని నేను. గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకి ఇచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని కిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాపన్న విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. గాంధీ కుటుంబం ఈ దేశానికి గొప్ప వరమని, శాంతితో యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారని ఆయన అన్నారు. బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి, వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు
కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల ఆ కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది. కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది, తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న, స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు, వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. సెల్ ఫోన్ లో వీడియో చూపించి కారులో ఇరుక్కున్న చిన్నారి ప్రాణాలను ఓ యువకుడు కాపాడాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఓ స్వీట్ షాప్ కి వెళ్లి కీస్ తో పాటు చిన్నారిని కారులోనే కుటుంబం వదిలి వెళ్లింది. డోర్ లాక్ కావడంతో కారులోనే చిన్నారి చిక్కుకుని డోర్ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అప్పుడే ఓ యువకుడు వచ్చి డోర్ ఎలా ఓపెన్ చేయాలో సెల్ ఫోన్ లో చిన్నారికి వీడియో చూపించాడు. సెల్ ఫోన్ చూస్తూ చిన్నారి డోర్ ఓపెన్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఈ నెల 21 నాటికి ఏపీకి 29,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని హామీ. సహకార సొసైటీల్లో అవినీతికి తావు లేకుండా రైతాంగానికి సేవలందించాలి. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ సూచనలు. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యానుడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం రేవంత్. ఆయన విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.